హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హారో. ఫ్రెండ్స్, మ్యామ్ సెప్టెంబర్ మంత్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చెక్ చేద్దామండి. కెరీర్ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండబోతుందో చెక్ చేసి చెప్తాను. సింహరాశి వారికి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది? మీ హెల్త్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మీ మదర్ హెల్త్, మీ లవర్ ఆర్ కిడ్ ప్లేస్, మీ డే టు డే లైఫ్, మీ లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇల్లా ప్లేస్, మీ ఫాదర్ ప్లేస్, మీ వర్క్ ప్లేస్ అండ్ మీ లాభాలు ఖర్చులు ఎలా ఉండబోతుందో చూద్దామండి. ఈ సెప్టెంబర్ మంత్లో సింహరాశి వారికి హెల్త్ ఎలా ఉండబోతుంది? మీ హెల్త్ అయితే బాగానే ఉంటుందండి, కాకపోతే మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల కొద్దిగా హెడేక్ కూడా వస్తూ ఉంటుంది. మీ ఫ్యామిలీ లైఫ్, మీ ఫ్యామిలీ అయితే చాలా బాగుంటుందండి, చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీ. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, వాళ్ళు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారనమాట వీరు. మీ మదర్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారండి. అండ్ వారికి ఏదో ఒక నమ్మక ద్రోహం అనేది ఎదురైందనమాట, దాని వలన బాధపడుతూ ఉంటారండి. మీ లవర్ ఆర్ కిడ్ ప్లేస్, మీ లవర్ ఆర్ కిడ్స్, మీ లవర్ మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీ కిడ్స్కి కూడా ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. మీ లవర్కి కూడా ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందండి వారికి. అండ్ మీ డే టు డే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు, కాకపోతే మీరు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. మీ లైఫ్ పార్ట్నర్ చాలా హ్యాపీగా ఉంటారండి, వారి ప్రేమ అంతా మీకు ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తూ ఉంటే కూడా మీ లైఫ్ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారండి. మీ మదర్ ఇల్లా ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయారండి మీ మదర్ ఇల్లా. అండ్ మీ ఫాదర్ ప్లేస్, మీ ఫాదర్ ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చండి ఈ మంత్లో. అండ్ వారికి ఏదో ఒక నమ్మక ద్రోహం ఎదురైందనమాట మీ ఫాదర్కి, దాని వలన బాధపడుతూ ఉన్నారండి. అండ్ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి దూరంగా, ఈ బాధ నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. మీ వర్క్ ప్లేస్, మీ వర్క్ ప్లేస్లో మీరు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి, అందరినీ శాసిస్తూ ఉంటారు. అండ్ మీ లాభాలు ఖర్చులు, అండ్ మీకు రెండింతలు వస్తే ఒక్క వంతు ఖర్చు పెడతా ఉంటారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మనము ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days ఎలా ఉంటుందో చూద్దామండి. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days. मैंने रखा ना టూ కార్డ్స్ వచ్చాయి కాబట్టి తీసుకుంటున్నానండి. ఇక్కడ యూనివర్స్ ఇచ్చింది కాబట్టి తీసుకోవాల్సిందే. ఫస్ట్ 10 days ఇలా ఉండబోతున్నారు సింహరాశి వారు. ద వరల్డ్, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది మీకు జరుగుతుందనమాట, దానివల్ల చాలా హ్యాపీగా ఉంటారు. మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారండి. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ పర్సన్ మీతో దూరంలో ఉన్నా, మీరు ఇద్దరు కలవబోతున్నారని చాలా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ 10 daysలోనే మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తుందండి, దానివల్ల మీరైనా బాధపడతా ఉండొచ్చు. లేదా మీరు ఎవరితో అయితే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారో ఆ పర్సన్ అయినా బాధపడతా ఉంటారండి. ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు. సెకండ్ 10 days ఒక ఎంపరర్ లాగా ఉన్నారండి మీరు. సెకండ్ 10 daysలో మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుందండి సెకండ్ 10 daysలో. అండ్ ఇక్కడ 2 cards వచ్చాయి కదా, చూద్దాం. ఇక్కడ మీ పర్సన్తోనే మీకు ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటుందండి, దానివల్లనే ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. మీరు వారికి ప్రపోజ్ చేయాలి అని కూడా మీరు అనుకుంటూ ఉంటారనమాట.
10 days ఒక ఎంప్రెస్ లా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళ ఫీమేల్ ఎవరైనా చూస్తూ ఉంటే 13 daysలో మీరు కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. ఒక ఎంప్రెస్ లా ఉంటారు. ఎవరి మీద కొద్దిగా పొసెసివ్గా కూడా ఉన్నారండి మీరు. అండ్ మీ లైఫ్లోకి అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేసే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. అండ్ మీరు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారండి, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.